changing me and changing you. ప్రభును ప్రేరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మీరందరూ క్షేమంగా ఉన్నారనే ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ యొక్క గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడను అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, 28వ అధ్యాయం మొత్తం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనిన వారి జీవితాల్లో జరిగే ఆశీర్వాదాలను, పొందుకునే ఆశీర్వాదాలను అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నీవు నేను దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటాం. దేవుని వాక్యానుసారంగా నీవు నేను జీవించగలిగినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాం. 28వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా నువ్వు పొలంలో దీవించబడదువు, నువ్వు పట్టణంలో దీవించబడదువు, నీ పిండి పిసుకు తొట్టయు గంపయు దీవించబడును అని దేవుడి విధంగా ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో అట్టి వారికి దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని ప్రభువు సెలవిచ్చుచున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా పేతురు అక్కడతో ఉన్న వారందరూ కూడా రాత్రంతా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. వేకువజామున వారు అద్దరికి నిరాశతో వచ్చారు. రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. వారు నిరాశతో ఒడ్డుకు చేరినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు దోణిని లోతుకు నడిపించు అన్న మాట ప్రకారంగా పేతురు దేవుడు చెప్పిన మాటను బట్టి దోణిని లోతుకు నడిపించి వల వేసినప్పుడు విస్తారమైన చేపలతో ఆ వల నిండిపోయింది. రాత్రంతా పేతురు ప్రయాసపడ్డాడు, కానీ తెల్లవారుజామున దేవుడు చెప్పిన మాటను బట్టి, దేవుడు చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్పిన మాటకు లోబడి, దేవుడు చెప్పిన మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారమైన చేపల ద్వారా పేతురు ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను దేవుని వాక్యానికి లోబడినప్పుడు మన గంపయు మన పిండి పిసుకు తొట్టియు కూడా దీవించబడుతుంది. కాబట్టి దేవుని ప్రియబిడ్డ, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యానుసారంగా జీవించు. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది. దేవుడిటి మాటలతో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. Changing me and changing